ఒక మాట చెప్తాను భరత్ గారు, దాని తర్వాత కంటిన్యూషన్ నేను ఊరుకుంటాను. దీని కంటిన్యూషన్, ఎందుకంటే క్లారిటీ ఇందాక సాయి గారు కానీ ఇందాక శంకర్ గానీ మిత్రులు మనోళ్ళు కొంచెం ఆందోళనగా ఉన్నారు, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. అదే చెప్తున్నా మన వాళ్ళ కోసమే, అంటే ఆందోళన అంటే మన వ్యక్తిగత కాదు, మన వాళ్ళ కోసం. రైట్. ఎనీహౌ ఒకవేళ నేను ఆందోళన అనడం అది ఆ పదం వాడకూడదేమో, సరే ఓకే. బట్ నేను ఒక చిన్న క్లారిటీ, అక్రిడేషన్ సంబంధించిన అంశం మీద క్లారిటీ వచ్చేసింది కదా. వెసులుబాట్లు తర్వాత మనకు సదుపాయాలు కూడా అన్నారు, ఇందాక సాయి గారు అడిగారు, అంటే మాటల సందర్భంలో చెప్పారు ఏమున్నాయి, ఎవరు అధికారులు ఉన్నారు పక్కన పెట్టండి. జర్నలిస్టు మిత్రులకు ఒక యూనియన్ లో బాధ్యులుగా ఉన్న వాళ్ళని ఏ రకంగా ఉపయోగపడగలం అనే దాని మీద నేనైతే మిగతా అన్నింటిని పక్కన పెట్టి చాలా సమయం ఇచ్చి పనిచేసిన వాడిగా నేను ఒక సాక్ష్యం చెప్పదలుచుకున్నా. మన వేణు గారికి తెలుసు, తర్వాత ఇక్కడ ఉన్న చాలా మంది మిత్రులకు తెలుసు. అక్రిడేషన్ ఉన్న వాళ్ళు 20,000, 18,000, 25,000 చెప్తా ఉన్నాం మనం. కానీ అక్రిడేషన్ లేకపోయినా కూడా కొన్ని వేల మంది మిత్రులు జర్నలిస్టులుగా ఉన్నారు. అయితే ఇక్కడ సంస్థ నుంచి ఐడి కార్డు ఉంటుంది. సంస్థ నుంచి ఐడి కార్డు ఉన్నప్పుడు నేనైతే స్వయంగా చెప్తున్నా, దీన్ని నేను ఏ రాజకీయ ఉద్దేశం గానీ నాకు వేరే ఇవి లేవు, నేను పనిచేసిన వాడిగా చెప్తున్నా, ఇది ఆన్ రికార్డ్ గా చెప్తున్నా, రేపు అవసరమైతే నేను రుజువులతో సహా రుజువు చేస్తా. చాలా మంది మిత్రులు అక్రిడేషన్ లేకపోయినా కూడా హాస్పిటల్లో పాలైతే నేను కొన్ని వందలు, 1, 2 కాదు, వందల మందికి నేను ఉచితంగా అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఎట్లయితే సదుపాయం ఉంటుందో అటువంటి కల్పించాను. కొంతమంది మిత్రులకు చేయలేకపోయాం, కొంతమంది మిత్రులకు చేసినాం. రెండవ విషయం ఏంటంటే, ఇదే ఇన్సూరెన్స్ లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా వేరే పద్ధతిలో ఏదో ఒక పద్ధతిని వాడి చేసే ప్రయత్నం చేసినాం. అయితే ఇక్కడ అక్రిడేషన్ లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ గా అనేటటువంటిది చాలా మంది ఏమనుకుంటున్నారు, ఇది ఇక్కడే సమస్య వస్తుంది. కొత్త మిత్రులు వచ్చినప్పుడు కొంత ఉత్సాహంతోనో అత్యుత్సాహంతోనో కొంత ముందుకు వెళ్లే క్రమం లోపల అది లేకపోతే మాకు గుర్తింపు లేదనే ఒక కంగారు వాళ్ళలో, అది ఉందా అని అడిగి రాజకీయ నాయకులు కూడా మనకేదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు వాళ్లే మనల్ని ఈ వృత్తిలోకి తీసుకొచ్చినట్టు, కొంతమంది నీకు అక్రిడేషన్ ఉందా అయితే నువ్వు జర్నలిస్ట్ కాదు అనేటటువంటి మాట్లాడము ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఎక్కడ ఇండివిజువల్ ఇష్యూ, మన జర్నలిస్ట్ సమాజం సంబంధించి కూడా మాట్లాడదు. ఒకసారి రమేష్ హజారి గారు వెర్షన్ తీసుకుందాం. రమేష్ హజారి గారు నమస్తే. భరత్ గారు చెప్పండి. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నమస్తే. ఇంపార్టెంట్ కొంచెం గట్టిగా మాట్లాడారు రమేష్ హజారి, గట్టిగా మాట్లాడారు. ఓకే ఓకే విఠల్ భాయ్. అయితే చర్చ చాలా ఇంపార్టెంట్ చర్చ, సందర్భము సరే ఏదైనా నేను చూస్తున్నా, అప్పటి నుంచి చూస్తున్నా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు దీని యొక్క థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు కలిసి మిక్స్ అయ్యి చర్చ నడుస్తుంది. కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది పెద్ద సుదీర్ఘమైన, అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక చర్చలో ముగిసేది కాదు. మీ అంబిషన్ అంటే మీరు చర్చ పెట్టడం ఒక రోజు ముగిసేది కాదు, బట్ ఎప్పుడో ఒకసారి చర్చ స్టార్ట్ కావాలి. అది మిగతా ఛానల్స్ లేకపోతే మిగతా వాళ్ళు అందిపుచ్చుకున్నా పర్లేదు, ఈ చర్చ జరగాలి, సమాజానికి మంచి జరగాలి, జర్నలిస్టులకు మంచి జరగాలి. ఎగ్జాక్ట్లీ. ఢిల్లీ మేడలో గంట కట్టారు భరత్ గారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ దాట్ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, కలిసి పనిచేసిన జర్నలిస్ట్ గా. నేనేమంటున్నా భరత్ గారు, మొత్తం చర్చ చూసిన వాస్తవంగా థియరీ ఏంటంటే హూ ఇస్ జర్నలిస్ట్ అనేది ఇప్పుడు మన ముందుకు వచ్చిన ప్రశ్న. అసలు జర్నలిజము, ప్రెస్ యాక్ట్ కొన్ని నిబంధనలు ఉన్నాయి, రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు రాస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి జర్నలిజానికి సన్నని ఒక తెర ఉంటది, అది రెండు మిక్స్ అయిపోతున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రెస్ అండ్ జర్నలిజం. ఇది మిత్రులు గమనించాలి. ఒకటి ఏంటంటే, మరి రెండిట్లో ఉన్న స్పిరిట్ ఒకటే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు కాదు, జర్నలిజం లో ఉండే లైన్ వేరు కాదు. బట్ జర్నలిజము అధికంగా ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే, నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ముద్రించి ప్రచురించడానికి, మాట్లాడడానికి, ప్రసారం చేయడానికి కొన్ని నిబంధనలు పెట్టింది రాజ్యాంగం, యాక్ట్ ప్రకారం. మీకు గుర్తుంటది, కరపత్రాలు ముద్రించి, అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో, మీడియానే ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో కొన్ని ఉద్యమ సంస్థలు లేదా ప్రజాస్వామిక వాదులు కరపత్రాలు ముద్రించి ప్రకటించాలన్నా, ప్రచురించి పంచాలన్నా దాంట్లో ప్రచురణకర్త పేరు ఉండేది. ఆయన ఎన్ని ప్రతులు ముద్రించారు, ప్రచురణకర్త రెండు పేరు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ప్రచురణకర్త పేరు, రాసిన వారు బాధ్యులు. ఎందుకంటే దాంట్లో ఏది రాజ్యాంగ ఉల్లంఘన, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళు లయబుల్ అవుతారు అనమాట. అంటే అంత సిస్టమేటిక్.
మీరు ఒక చిన్న పత్రికను ఒక మ్యాగజిన్ ను నడుపుకోవాలి అంటే దానికి 1,000,000 నిబంధనలు ఉంటాయి. దానికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ తర్వాత ఎంఆర్ఓకి అప్లై చేయాలి, కలెక్టర్ వచ్చి చెక్ చేస్తాడు నీ పరిస్థితి ఏందనేది, ఢిల్లీ దాకా పోయి వస్తుంది, నీ బ్యాంక్ అకౌంట్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తాడు. 6 నెలలు ఆర్ఎన్ఐ కంపల్సరీ మీకు తెలుసు కదా. అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి మరి దీనికి తేడా ఏంటంటే నీవు స్వయంగా మాట్లాడడం వేరు, ఒక మీడియా ద్వారా నువ్వు వాస్తవాల ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పడం వేరు. కాబట్టి ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన ప్రకారమే ఇవాళ ప్రెస్ యాక్ట్ ప్రకారమే మొట్టమొదట న్యూస్ ఏజెన్సీలు అంటే ఒక వార్తా సంస్థకు వార్తా పత్రికకు మాత్రమే ఇప్పటికి ఈనాటికి ఆ ప్రెస్ యాక్ట్ లోపల అధికారికంగా ఉన్నది. మరి ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మారుతుంది. ఇవాళ డిజిటల్ మీడియాకి వచ్చినాం. ఇవాళ మీరు అన్నట్టు యూట్యూబ్ సోషల్ మీడియా వేదికలు చేసుకుని మనం అందరం మాట్లాడుతున్నాం. దీన్ని మనం ఇక్కడ చర్చనీయాంశం ఏంటంటే ఇప్పుడు మీకు ఆర్ఎన్ఐ లాగా ఇక్కడ కూడా ఒక ఏజెన్సీ ఉండాలంటారా? అంటే నేను ఏమంటే ప్రాక్టికల్ గా పోదలుచుకోలేదు. నేను అదే చెప్పిన ఫస్ట్ చెప్పిన థియరీ అనేది మనం చర్చించిన తర్వాత ఒక సైద్ధాంతిక నేపథ్యం వాట్ ఈస్ ద రూట్స్ ఆఫ్ ది ఇష్యూ అర్థం చేసుకున్నాక ఎట్లా పోదాం ఏమైదాం. ఇప్పుడు జర్నలిస్టు విధులు వేరు, హక్కులు వేరు. ఇప్పుడు మనం హక్కుల కోసం మాట్లాడుతున్నాం, అక్రిడేషన్ కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ఏదైనా ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతున్నాం. రెండు మిక్స్ చేయొచ్చు ఇమీడియట్ గా. ఫస్ట్ జర్నలిజం ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నవా ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ హక్కులు రావు. జర్నలిస్ట్ హక్కులు అనేవి జర్నలిజం అనేది హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి జర్నలిస్ట్. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు హక్కుల గురించి మనం మాట్లాడే ముందు విధులేంటి, మనకు రాజ్యాంగం ఏది నిర్దేశించింది అనేది మనం తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం మాత్రం ఎవరు చేయట్లేరు. అది ఇప్పుడు మీ చర్చ ద్వారా మొదలైంది కాబట్టి మనం మొదలు పెడదాం అనేది నాకు నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక మరి ఇలాంటి పరిస్థితులలో సపోజ్ నేను ఒక మీడియా సెంటర్, ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్ అని పెట్టినండి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నేపథ్యంలో 2001-2లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పనా? అప్పటికి కొన్ని 3-4 పత్రికలు తప్ప ఈ న్యూస్ ఛానల్స్ ఇంకా రాలేదు. 1-2 వచ్చినాయి. కానీ తెలంగాణ వాదం ప్రజల్లోకి పోవట్లేదు. దీన్ని డిసిమినేషన్ ఆఫ్ న్యూస్ ఎట్లా, దీన్ని మరి చిన్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ వాయిస్ ఎట్లా పోవాలంటే ఆర్గనైజ్ కావాలని ఒక మీడియా సెంటర్ పెట్టి న్యూస్ ఏజెన్సీ ద్వారా ఆ ఉద్యమ వార్తలన్నీ సేకరించి ఫోటోలు పంపిస్తూ, అప్పటికి ఇంకా సోషల్ మీడియా లేదు ఇక్కడ. ఇవాళ నేను ఆ దశ నుంచి ఈ దశకు వచ్చిన వాడిగా నేనేం ఫీల్ అవుతున్నంటే ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక వరం లాంటిదండి భావ ప్రకటన స్వేచ్ఛకు. అయితే ఎందుకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నీ భావాన్ని చాలా అంటే నీ మనసులో ఏదున్నా ఈజీగా చెప్పేసేటువంటి ఒక పేదవాడు దళిత భోజన వర్గాల సోషల్ మీడియా మరి యాంటీ సోషల్ మీడియా అని కూడా అన్నారు. అదే చెప్తున్నా. అంటే కత్తి ఎట్లయితే శాపం కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు కత్తి 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పండ్లు కోసి మనం తినడానికి ఉపయోగించుకోవచ్చు, అని మర్డర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఎట్లా అంటే నువ్వు దుర్వినియోగం చేసే కార్యక్రమం అనేది మనం ఆలోచించాలా. ఇది వరం. యాక్చువల్ గా మనకి ఇదొక వరం. ఎందుకు వరం అంటున్నా అంటే నీ భావ ప్రకటన స్వేచ్ఛను నీ ప్రజలకు, దళిత బహుజన వర్గాలకు, పీడిత బాధిత వర్గాలకు అవకాశం లేని అంటే మీడియాలో ప్రింటింగ్ అవకాశం లేని వర్గాలకు చేరడానికి ఇది ఒక మంచి వాయిస్ వేదిక. కానీ ఏమైతున్నది దీంట్లోకి అన్ని రాజకీయ సామాజిక ఆధిపత్య వర్గాలు ఎంటర్ అయిపోయి దాంట్లో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ స్వీయ విఠల్ గారు ఏదో ఇంటర్వ్యూ కావాలనుకుంటారు రమేష్. ఒక్క నిమిషం నేను ముగిస్తా, 1/2 నిమిషంలో ముగిస్తా విఠల్ భాయ్. అయితే ఈ క్రమాన్ని ఇక్కడ జర్నలిస్ట్ యొక్క చిత్తశుద్ధి, జర్నలిస్ట్ యొక్క నిబద్ధత, జర్నలిజం అనే వృత్తిని స్వీకరించి భావ ప్రకటనను 10 మందికి పంచాలనేటువంటి ఒక కోర్సులు చదువుకొని దానికి ఒక సిస్టమేటిక్ వేలో ముందుకు వచ్చినటువంటి మన మిత్రులను నీతో సహా విఠల్ భాయ్ అందరూ ఇస్మాయిల్ భాయ్ ప్రతి ఒక్కరం కూడా మనం వచ్చినాం. వాళ్లకు మనకు బాధ్యత ఉంటది. దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన స్వీయ నియంత్రణ అనే బాధ్యత ఉంటది. కాబట్టి మనం దాన్ని కొంచెం ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలనేది నా యొక్క విజ్ఞప్తి మనందరికీ కూడా. ఇవాళ మీరు స్వీయ నియంత్రణ ఉండాలి 100% అండి. ఇప్పుడు నేను ఇంట్లో ఇప్పటికంతా మాట్లాడితే తల్లిదండ్రులు ఊరుకోరు, భార్య పిల్లలు ఊరుకోరు. బయట నిలబడి ఎట్లా మాట్లాడితే ఎవరు ఊరుకోరు కదా. అట్లా నువ్వు ఎవరి మీద మాట్లాడు, నువ్వు వాస్తవాన్ని తీసుకురా. కానీ భాష వ్యవహారము మంచి చెడు
దాని ధర్మో రక్షతి రక్షత అంటారు కదా, వార్తో రక్షతి రక్షత. జర్నలిజం నువ్వు జర్నలిజాన్ని కాపాడితే స్వేచ్ఛను కాపాడితే నిన్ను అది కాపాడుతుంది అంతే. లేకపోతే మనము రాజకీయ నాయకుల చేతుల్లోనో ఇంకా వ్యవస్థల చేతుల్లో పోయి మళ్ళీ మనము బాధపడడం కంటే అది ముందే మనం నియంత్రించుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం. లైన్ లోనే ఉండండి రమేష్ సార్, విఠల్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. భరత్ గారు, ముఖ్యంగా మనం దాదాపు 2 గంటల నుంచి డిస్కస్ చేస్తున్నాము. దీని అవుట్పుట్ నా వైపు నుంచి నాకు అనుకున్నది సబ్జెక్ట్ కరెక్షన్. సాయి గారు గాని, వేణుగోపాల్ అన్న గాని, సయ్యద్ అన్న, మీరు ఒకసారి క్రాంతి గారు ఉన్నారా లైన్ లో? సాయి గారు ఉన్నారు. క్రాంతి అన్న ఎక్కడ ఉన్నాడు కనపడలేదు మరి నాకైతే. క్రాంతి అన్న ఉన్నావా? ఫోన్ లైన్ లో ఉన్నారు. అంటే ఫస్ట్ మనం బేసిక్ గా వృత్తి ఇది ఒక ప్రొఫెషన్ గా భావించి ఎవరైనా రావాలనుకున్న కొత్త తరం వాళ్ళకి అసలు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ పని చేయడానికైనా ఒక అర్హత ఉండాలి. ఇది ప్రొఫెషన్ అయినప్పుడు ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఏంటి, వృత్తి నైపుణ్యత అనేది కంపల్సరీ అవసరం. ఈ వృత్తి ప్రొఫెషనల్ కోర్సు అయితే ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ ఏంటి, డిజిటల్ మీడియాలో ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ గా మారాలనుకుంటే అసలు నాకు బేసిక్ ఉండాల్సిన అర్హత ఏంటి, నేను తీసుకోవాల్సిన ట్రైనింగ్ ఏంటి, నేను మాట్లాడాల్సిన భాష ఏంటి, నా కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి, అది మనం మన అనుభవం నుంచి మన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారితో ప్రెస్ ఎక్స్పర్ట్స్, టీవీ ఛానల్ ఎక్స్పర్ట్స్ తో కలిసి మనం ఒకటి తయారు చేసుకుంటే మనకి మనము అది డిబేట్ పెడదాం. డిస్కషన్ డిబేట్ జరిగితే అది రూపాంతరం చెందుతుంది. భరత్ గారు మనందరి మీదే బాధ్యత ఉంది, ముఖ్యంగా సాయి గారు, వేణుగోపాల్ అన్న, క్రాంతి అన్న, రమేష్ గారు తయారు చేసుకోవాలి. దశల వారీగా వారం వారం మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టండి దీని మీద. ఇప్పుడు ఇనుము వేడినప్పుడే చేయాలన్నట్టు ఈ టాపిక్ వేడినప్పుడే రోజు చర్చ పెడదాం అట్లా పెట్టండి. అయితే టీవీ ఛానల్ వేదికగా కాకుండా ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాంటిది ఇప్పుడు విఠల్ గారు, క్రాంతి గారు, ఇస్మాయిల్ గారు, రమేష్ హజార్ గారు మీరు లీడ్ తీసుకుంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తప్పకుండా ఇది సామాజిక సమస్య అండి. ఇది రాష్ట్రందే కాదు, దేశంది, ప్రపంచానికి ఇది సమస్య. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి చర్చించుకొని వెళ్ళొచ్చు. ముందుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటా అంటే చిన్న విజ్ఞప్తనా భరతనా, అయితే ఈ ఎంటైర్ మంచి చర్చ జరిగింది. అటు వేణన్న గానీ, ఇటు ఇప్పుడు అజార్ అన్న గానీ వీళ్ళు చెప్పిన తర్వాత విఠల్ భాయ్ కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాడు. కానీ ఇప్పుడు మనకు సాధ్యాసాధ్యాలు ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, చిన్న విజ్ఞప్తి, మనం జర్నలిజం లో ఉన్నాం కదా, ఎంతసేపటికి మనం వైపు నుంచి ఎంతసేపటికి మనం కొంత అభద్రతకు లోనవుతున్నట్టుగా, మనమే ఏదో తప్పు చేస్తున్న వాళ్ళలాగా మనం భావిస్తున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. అయితే ఇది కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాదండి, సమాజంలో ఉన్నటువంటి ఏ వృత్తిలో ఉన్నవాడైనా, ఏ స్థాయిలో ఉన్నవాడైనా విచక్షణ కలిగి ఉండాలి, విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలా, కనీసం సామాజిక స్పృహ కలిగి ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండాలా. రాజకీయ నాయకుడికి కూడా ఏం అతిథులం కదా, రాజకీయ నాయకుడు కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము రాజకీయాలకు వస్తామంటే కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం మాత్రమే మనల్ని కుదించుకుంటున్నాం. అయితే విఠలని అడిగినట్టు అర్హతలకు సంబంధించి వస్తే విషయ పరిజ్ఞానం ఉండి, కొంచెం ప్రజల పట్ల ప్రేమ ఉండి, బాధ్యత కలిగి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సరిపోతుంది. కొంతమంది అందరూ డిగ్రీల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ పత్రికలు మొదలైన రాజు ఎడిటర్లుగా ఉన్న వాళ్ళు 2వ తరగతి నుంచి 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఎడిటర్లు ఉన్నారు, 10వ తరగతి లోపల చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు విచక్షణ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, బాధ్యత ఉంది, సామాజిక స్పృహ ఉన్నది. మండల స్థాయి వరకు డిగ్రీ అవసరం లేదు. ఏ స్థాయిలో ఉన్నాను మాత్రమే సంకేతం, ప్రామాణికం కాదండి చదువు అనేది. ఇస్మాయిల్ భాయ్ మీరు మిమ్మల్ని యాడ్ చేసేది ఏంటంటే ఏదో ఒక నిర్ణయం ఇంకొకటి డైరెక్ట్ ఇప్పుడు శాటిలైట్ లోనే చేసి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని చెప్పేసి ఇంతకుముందు క్రాంతి రామచంద్రమూర్తి గారి కమిటీ సిఫార్సులో అది ఉందని అని చెప్పి అది చెప్పారు. కాబట్టి ఏమైందంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అంటే డైరెక్ట్ ఇప్పుడు పెట్టారంటే హక్కుల కోసం, అంటే తన ప్రివిలేజెస్ who should get the privileges from the government అనే దగ్గర చర్చ. మీరు భరత్ గారు కన్ఫ్యూజ్ ఒక విషయం అన్న, ఇక్కడ ఒక క్లారిటీ తెలుసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చాలా క్లారిటీగా ఉంది. రమేష్ హజార్ గారు మీరు ఢిల్లీలో పనిచేశారు కాబట్టి అక్కడ ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి ప్రోగ్రామ్ కవర్ చేయాలంటే, కేంద్ర కేబినెట్ బ్రీఫింగ్ కవర్ చేయాలంటే, కేంద్రానికి సంబంధించిన ఏ యాక్టివిటీస్ కవర్ చేయాలన్నా పిఐబి అక్రిడేషన్ తప్పనిసరి. పిఐబి అక్రిడేషన్ లేనిది కంపెనీ ఐడి కార్డు ఉంటే మిమ్మల్ని ఎవరు రానివ్వరు. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ 25-30 years గా ఇంప్లిమెంట్ అవుతుంది.
అక్రిడేషన్ కంపల్సరీ ఫర్ కేంద్ర కేబినెట్ సంబంధించిన బ్రీఫింగ్ అయినా, కేంద్ర మంత్రుల సమావేశాలైనా, ప్రధానమంత్రి దానికి వెళ్లాలన్నా సరే పిఐబి అక్రిడేషన్ ఇస్ కంపల్సరీ. సో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయి సమావేశాలు కొన్ని ఇంపార్టెంట్, ఎందుకంటే సెక్యూరిటీ దృష్టి అయినా, వేరే దృష్టి అయినా, వాటి దృష్టి అయినా అది ఉంది. హెల్త్ కార్డు దాని పర్పస్ వేరు, ఇక్కడ రెండు విషయాలు వేరు వేరు. హెల్త్ కార్డు అక్రిడేషన్ వేరు. ఒకటి సీరియస్ గా జర్నలిస్ట్ వాళ్ళ వృత్తిపరంగా కవర్ చేసేందుకు వీలుగా ఒకటి, రెండోది మండల స్థాయి, జిల్లా స్థాయి, తాలూకా స్థాయి, ఈ విధంగా సెగ్రిగేట్ చేయొచ్చు కదా అక్కడ. ఒక్క నిమిషం. ఈ అక్రిడేషన్ అనే ప్రాసెస్ ఎవరికి ఇస్తారనేది ప్రాథమికంగా మన అందరికి అర్థం కావాల్సిన అవసరం. మీరు ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే అక్రిడేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఎవరికి ఇస్తారు అంటే, ఫీల్డ్ మీద పోయి సమాచారాన్ని సేకరించే క్రమంలో ఒక జర్నలిస్ట్ ఎదుర్కొనే సమస్యలను అధిగమించడం కోసము ఈయన గుర్తింపుబడిన జర్నలిస్టు అని. సపోజ్ ఇప్పుడు మనం ఒక అడవిలో పోయి సమాచారం చేస్తాం, ఒక ప్రభుత్వ కార్యాలయంలో పోయి సమాచారం చేస్తాం. అక్కడ ఏమన్నా నీకు ఎవరు నువ్వు అన్నప్పుడు నేను ఫలానా ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అని చెప్పడానికి మాత్రమే అక్రిడేషన్. అది ప్రభుత్వ గుర్తింపు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకే అక్రిడేషన్. సమాచారం సేకరించడంలో సాధక బాధకాలు ఎదుర్కొనే క్రమంలో మనం రక్షించడానికి అక్రిడేషన్, అది గుర్తింపు అన్నమాట. అయితే అది కాలక్రమంలో డెస్క్ పోయింది, ఎటు పోయింది, అది సరే పెద్ద చర్చ, తర్వాత మాట్లాడదాం. కానీ ఈ అక్రిడేషన్ అనేది ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. ఇప్పుడు ఒక సామాన్యుడు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ కొన్ని పథకాలు లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు లేదా ఎట్లయితే గుర్తింపు ఉన్నదో అట్లా అక్రిడేషన్ గుర్తింపు పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. అంటే నేను కూడా జర్నలిజం చేస్తున్నాను కదా, నేను కూడా డెస్క్ లో కూర్చున్నాను కదా, నాకు కూడా ఒక అక్రిడేషన్ ఇస్తే నాకేదో ప్రభుత్వం ప్లాట్ ఏదో ఇస్తుంది కదా అనేది. ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరం. చర్చ డిజిటల్ మీడియా నుంచి రెస్పాన్సిబిలిటీ మనం ఎట్లా ఆశించగలం? ఒకటి ఇక్కడ ఇంకో రెండో కాయం ఉంది. ఇప్పుడు ఛానళ్లు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తున్నట్టే డిజిటల్ మీడియాలో కూడా కొన్ని ఆబ్వియస్లీ ఆ పార్టీకి అఫిలియేషన్ ఉంటది. అది మాత్రం తప్పు అనిపిస్తుంది. ఛానళ్లు కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తున్నట్టే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కూడా కొన్ని పార్టీలకు, కొన్ని వ్యక్తులకు సపోర్ట్ చేస్తారు. మన మిత్రుడు శంకర్ మీద దాడి జరిగింది. అంతకుముందు తీన్మార్ బలను అంతకుముందు అరెస్ట్ చేశారు, అంతకుముందు గవర్నమెంట్ లో. ఇట్లా ప్రభుత్వాలు చేంజ్ అవుతున్న కొద్దీ సరే వాళ్ళ వైఖరులు వాళ్ళు తీసుకుంటారు. దాని ఛానల్స్ ఒకవైపు ఉన్నట్టే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కూడా వాళ్ళు ఒకవైపు ఉంటారు. ఇప్పుడు నేషనలిస్ట్ ఆఫ్ సాయి గారు జాతీయవాద జర్నలిస్ట్, డెఫినెట్ గా జాతీయవాదం ఆయన ప్రౌడ్ గా చెప్పుకుంటారు. సో అక్కడ సమస్య వస్తుంది. దాన్ని సాయి గారు భరత్ గారు ఒక్క మాట. యాక్చువల్లీ అంటే ఒపీనియన్స్ ప్రతి వ్యక్తికి ఒపీనియన్ ఉన్నట్టండి. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎగ్జాక్ట్లీ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినట్టుగానే యూట్యూబ్ లో వీడియో పెట్టవచ్చు యాజ్ పర్ యూట్యూబ్ నామ్స్ ప్రకారం. నిజానికి యూట్యూబ్ నామ్స్ ప్రకారం, గూగుల్ ప్రకారం చూస్తే అంతే. ఇప్పుడు మనం జర్నలిస్ట్ అంటున్నాం కాబట్టి మనం మనకు మన ఓన్ దాన్ని ఏమంటారు కదా, మన క్రెడిబిలిటీని కాపాడుకోవడము, మనం దాన్ని కాపాడుకునే పని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఏముంటది? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఎవరైనా ఒకటే, దాని ప్రకారం దాని లెక్క ప్రకారం చూస్తే. బట్ మనం జర్నలిస్టులం కాబట్టి మనం కాపాడుకోవాలి మన క్రెడిబిలిటీని అనేది మన అభిప్రాయం. మనం చెప్పాల్సింది, మనం చేయాల్సింది. సో అక్రిడేషన్ అనేది ఇందాక మీరు మేజర్ అంత చర్చ అంతా అద్భుతంగా ఒక లైన్ తీసుకొస్తున్నారు నిజంగా మీరు భరత్ గారు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే సీనియర్ జర్నలిస్టులు చాలా మంది నిజానికి ఇప్పుడు ఈ కొత్త తరం జర్నలిజం అంటారా దీన్ని, అంటే ఏది జర్నలిజం ఏది కాదు అనుకునే ధ్రువరాటి గురించి ఇంతకు చర్చించాం. అసలు ధ్రువరాటికి జర్నలిజం కి సంబంధం లేదు. లిటరల్లీ మాట్లాడి ధ్రువరాటి ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు చాలా మంది. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎండార్స్ చేస్తున్నారు బ్రాండ్స్ ని. సో సొసైటీ మొత్తం మారిపోతుంది. ఈ మారుతున్న క్రమంలో ఇందాక విఠల్ గారు అన్నట్టుగా ఒక ప్రపోజ్ చేశారు, నిజంగా చాలా అద్భుతంగా చేశారు. మారుతున్న మాధ్యమాలకు అనుగుణంగా మన జర్నలిస్టిక్ ఎథిక్స్ ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన టైం అయితే వచ్చింది. ఇట్స్ హై టైం. అది మీరు మంచి లైన్ లోకి వచ్చాము. బట్ కన్క్లూజన్ ఎట్లా ఉంటుంది అంటే మనమైతే సిద్ధం. రమేష్ హజార్ గారు సిద్ధం అన్నారు, తెలంగాణ విఠల్ గారు సిద్ధం అన్నారు, ఇస్మాయిల్ గారు, క్రాంతి గారు, శంకర్ గారు అందరు రెడీగా ఉన్నారు. 100% అన్నానే. కాకపోతే కొన్ని సూచనలు ఇంత ముందు మనం పెద్దలందరూ మాట్లాడుతుంటే నేను చిన్నవాడిని అందరికంటే కాబట్టి నేను మెల్లగా వింటా ఉన్నా. అంటే బేసిక్ గా మనం శాటిలైట్ లోనే చేయాలనే ప్రామాణికాన్ని మాత్రం తీసేయాలి.
ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఇంతకుముందుకు సాయి అన్న ఒక జాతీయవాదంతో ఒక జర్నలిజం చేస్తా ఉంటాడు, ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. సో ఆయన చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు నేను తెలంగాణ లైన్ లో ఉంటాం, కొన్ని నేను ప్రాజెక్టుల గురించి ఒక వీడియో చేసినప్పుడు నాకు విఠలన్న ఫోన్ చేసిండు, శంకర్ తమ్మి ఇది ఇట్లా చెప్పినావు నువ్వు అన్న, నేను నాకు తెలిసిన అంశాన్ని అన్నకు నేను వివరించిన. సో అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నింటినీ ప్రామాణికంగా తీసుకొని ఫ్యాషన్ గా తీసుకొని కొంతమంది డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లోనే జాయిన్ కావడము, వెబ్సైట్ లో జాయిన్ కావడము, ఇట్లాంటి వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళు సాటిలైట్ లో చేయలేదు కాబట్టి వాళ్ళు జీవితాంతం జర్నలిస్టులు గారు అనేటువంటి అంశాన్ని మాత్రం మనం సీరియస్ గా ఆలోచించాలి. వాళ్ళకు కూడా శంకర్ గారు మీరు అన్నట్టు జర్నలిస్టులు కారు అని అవును అని చర్చ కాదు అసలు అక్కర్లేదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళకే జర్నలిస్టులు. అక్రిడేషన్ చెప్పిన నిబంధనలు ఉంటాయంటున్నారు. మనం అక్రిడేషన్ లేకపోయినా జర్నలిస్ట్ కావచ్చు, నడిపిస్తున్నాను నేను. నాకు అక్రిడేషన్ యూట్యూబ్ పరంగా అయితే యాజ్ పర్ నామ్స్ ఇవ్వరు కదా. అవును. సో అట్లా చెప్పి మన జర్నలిస్ట్ కాకుండా ఉంటావా యూనియన్? అంటే ఆ అక్రిడేషన్ కూడా ఎలిజిబిలిటీ కావాలి ఎన్నడో ఒక రోజుకి. అంటే ఇందులో డిజిటల్ లో పనిచేసినా గానీ సాయి అన్న డిజిటల్ లో పనిచేసినా గానీ అంటే ఒక 5 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు దీంట్లో వాళ్ళు సీనియారిటీ అయిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ అక్రిడేషన్ కి ఎలిజిబిలిటీ కావాలి అనేది నా ప్రతిపాదన. ఇప్పుడు వెబ్సైట్స్ కదా ఇస్తున్నారు కదా, అక్కడ నేషనల్ లెవెల్లో ఇస్తున్నారు వెబ్సైట్స్ కానీ, కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, ఈవెన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ల కింద కూడా వస్తున్నాయి. ఇది అట్లా ఏమైనా జరగచ్చేమో. హజారి గారు ఫ్రీలాన్స్ జర్నలిజం అనేది ఇంతకుముందు చర్చలో నడిచింది. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా అనేది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఇచ్చే గుర్తింపు ఒకటి ఉన్నది. ప్రాసెస్ ఎట్లా ఇస్తారంటే కొన్ని సంవత్సరాలు నిబద్ధతగా తాను ఒక సంస్థలో పనిచేసి లేదా ఒక గుర్తింపు పడిన సంస్థలో పనిచేసిన తర్వాత ఆ సిన్సియారిటీని గుర్తించి ప్రభుత్వం ఏం చేస్తా అంటే అతను ఫ్రీలాన్స్ గా జర్నలిజం గుర్తింపిస్తుంది. అట్లనే ఇప్పుడు యూట్యూబ్ లో చేసే వ్యవహారానికి వస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే. దయచేసి అర్థం చేసుకో. దట్ ఇస్ నాట్ కన్ఫ్యూజ్. శంకర్ ఇక్కడ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. శంకర్ యొక్క అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నా, కానీ టెక్నికాలిటీ మాట్లాడుతున్నాం మనం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తున్న ప్రతి పౌరుడు జర్నలిస్ట్ కాలేడు కదా. ఒక్క నిమిషం. తెలంగాణలో 1 కోటి మంది పౌరులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వివిధ మార్గాల ద్వారా తన స్వచ్ఛను ప్రకటిస్తున్నారు, రీసెర్చ్ చేస్తారు, మాట్లాడతారు, చేస్తారు. అందరికీ మన జర్నలిస్ట్ అని అక్రిడేషన్ చేయలేం కదా. మీరు దయచేసి అర్థం చేసుకోండి. రెండింటిని మిస్ చేయదు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ప్రెస్ యాక్ట్ అనే దాంట్లో మనం ఏం ఫైట్ చేయాలంటే సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఇప్పుడు పెట్టబోయే రౌండ్ టేబుల్ లో కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఈ నిబంధనలు మార్చాలి అనేదంటే మనం ఒక మొదలు పెట్టాలి. మీరు అన్నట్టు నేను మీడియా సెంటర్ పెట్టినప్పుడు నాకు 5 ఏళ్ళ దాకా అక్రిడేషన్ ఇవ్వలేదండి. ఎందుకు అంటే 5 ఏళ్ళు మినిమం పనిచేసిన. ఒకటి ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి అక్రిడేషన్ అన్నది జర్నలిస్టుల సమస్య, రెండవది జర్నలిస్టులు సమాజానికి సంబంధించిన సమస్య కూడా. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా. మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ దాని మీద అక్రిడేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నన్ను గమనించారు, వీడు ఏం పని చేస్తున్నాడు, ఏం వార్తలు ఇస్తున్నాడు అన్ని చూసి ఫైళ్లు పెట్టుకొని వ్యవహారం చేసి కలెక్టర్ అప్పుడు అప్రూవ్ చేశాడు. ఏమంటారంటే అక్రిడేషన్ రావడానికి మినిమం ఒక టైం ఉంటది, అది మనం కాదనలేము. అది కూడా రాజ్యాంగబద్ధంగా నియమించబడిన వ్యవస్థ ద్వారా ఆనాటి పరిస్థితులు మరి మారింది. ఎలక్ట్రానిక్ మీడియా ఉంచుకోండి, ఇవాళ రాజ్యాంగంలో లేదు, దానికి అప్పేం లేదు. మీరు మాట్లాడుతున్న ఛానల్ లేదు, మీ ఛానలే లేదు, ఛానల్సే లేవు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం కవర్ కాలేదు. నిజానికి ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ యాజ్ పర్ ది యాక్ట్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ అండ్ రాజ్యాంగబద్ధంగా లేదు అది. అయినా ఒక ఓవరాల్ యాక్సెప్టెన్సీ వీళ్ళు కూడా జరగలేదు. అట్లనే ఇప్పుడు శంకర్ అనేది ఏంటంటే మా యూట్యూబ్ ద్వారా కూడా మేము ముందుకు వస్తున్నాం, మమ్మల్ని కూడా గుర్తించండి అనేది ఒక డిమాండ్ ఉన్నది. అది వాస్తవం కూడా. నేను ఇంతకుముందే చెప్పిన యూట్యూబ్ అనేది ఒక వేదిక. అది ఏ నిబంధనలు లేకుండా దాంట్లో మాట్లాడిన ప్రతి అంశాన్ని అంగీకరించబడి టెలికాస్ట్ కాగలుగుతుందంటే మరి అదొక పెద్ద చర్చ. వాస్తవానికి ఒక కరపత్రం వేస్తేనే ఒక అంగీకార పత్రం లేదా ఒక పేరు ఉండాలి, ఒక చిన్న మ్యాగజైన్ తీస్తేనే గుర్తింపు ఉండాలి, ఒక పత్రిక పెట్టాలంటే సవాలొచ్చే నిబంధనలు ఉంటాయి. మరి ఎవడు పడుతాడు, ఏదైతే మాట్లాడుతుంటే యూట్యూబ్ లో మరి దాని యాక్సెప్టెన్స్ ఏంటి, దాని యొక్క నిబంధన ఏంది అనేది ఒక పెద్ద చర్చ. షూర్ అది సేమ్ టైం చెప్పిన వరం అని మన చర్చను కన్క్లూడ్ చేద్దాం.